వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు నేటికి 30 ఏళ్ల రాజకీయ పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ 30 ఏళ్లలో ఆయన 3 విడతలుగా ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్కు సీఎంగా సేవలందించారు. పార్టీకి విఘాతం కలిగిన సమయంలో నాయకత్వం చేపట్టి సంక్షోభాలను అధిగమించి విజేతగా నిలిచిన చంద్రబాబు హైటెక్ సిటీ, అమరావతి, పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులతో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, వెలుగు, డ్వాక్రా, రైతు బజార్లు, కోటి వరాల ప్రకటన వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. సాంకేతికత, పారదర్శకత, సంక్షేమం, అభివృద్ధి అన్నీ కలగలిపిన పాలనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. 2024లో 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 5442 రోజులు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నేడు 5443వ రోజుకు అడుగు పెడుతున్నారు.